హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సెషన్లో యారో ఫంక్షన్స్ని ఏ విధంగా డిఫైన్ చేస్తారు అనేది ఈ సెషన్లో అయితే డిస్కస్ చేసుకుందాం. ముందర సెషన్లో ఆల్రెడీ మెథడ్స్ అండ్ ఫంక్షన్స్ అనేటివి ఏ విధంగా యూస్ చేయాలి అనేది చాలా డీటెయిల్గా ముందర సెషన్లో అయితే డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ సెషన్లో యారో ఫంక్షన్స్ని ఏ విధంగా యూస్ చేస్తారు, యారో ఫంక్షన్స్ని ఏ విధంగా డిఫైన్ చేస్తారు అనేది ఈ సెషన్లో అయితే చూద్దాం. ఓకే, ఓపెన్ విజువల్ స్టూడియో కోడ్. ఇప్పుడు వేరియబుల్స్లో డేటాని అసైన్ చేయాలి అనుకున్నట్లయితే ఒక వేరియబుల్ క్రియేట్ చేసేసి ఆ వేరియబుల్లో డేటా అనేది అసైన్ చేస్తుంటాం. లైక్ నెంబర్స్ కానీ, స్ట్రింగ్స్ కానీ, బూలియన్స్ కానీ, అండ్ అరేస్ కానీ, అండ్ ఆబ్జెక్ట్స్ కానీ, ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అయినా సరే ఒక వేరియబుల్స్లో క్రియేట్ చేస్తుంటాం. అండ్ ఫంక్షన్స్కి కూడా అలాంటి వేరియబుల్ అనేది ఒకటి మెయింటైన్ చేయొచ్చు. అండ్ అది కాల్ చేసేటప్పటికి మన మెథడ్స్ అనేటివి ఏ విధంగా కాల్ చేస్తామో ఆ విధంగానే కాల్ చేస్తాం. కాకపోతే వీటిని అనానమస్ ఫంక్షన్స్ అని అంటారు. వాటికి ఫంక్షన్స్ కంటూ ఏ నేమ్ అనేది ఇవ్వరు. ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడు అవి ఏ విధంగా క్రియేట్ చేస్తారు అనేది చూద్దాం. ఆ తర్వాత యారో ఫంక్షన్స్ అనేటివి ఏ విధంగా డిఫైన్ చేస్తారు అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసేద్దాం, విచ్ ఈస్ వాల్యూ అనేది క్రియేట్ చేశాను. అండ్ ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలి, అనానమస్ ఫంక్షన్. సో ఇది అనానమస్ ఫంక్షన్, ఈక్వల్స్ తర్వాత ఉంది కదా, ఇది అనానమస్ ఫంక్షన్. ఇలాంటి ఫంక్షన్స్ అనేటివి వాటికి నేమ్స్ అనేటివి ఉండవు. ఫంక్షన్ నేమింగ్ అనేది మామూలుగా మనం ఇస్తూ ఉంటాం. మెథడ్స్ ఇచ్చేటప్పుడు కానీ మెథడ్స్ నేమింగ్స్ అనేటివి ఇస్తూ ఉంటాం. సో ఇలాంటివి ఏది వీటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇది ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఓకే, ఏదన్నా ఇచ్చి కాల్ చేద్దాం ఈ ఫంక్షన్ని ఏ విధంగా కాల్ చేయాలి అనేది కూడా చెప్తాను. ఈ అనానమస్ ఫంక్షన్స్ని వీఆర్ ఇన్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చాం. దీన్ని ఏ విధంగా కాల్ చేస్తామంటే ఇక్కడ ఆల్రెడీ వాల్యూ అనేది డిక్లేర్ చేసాం కదా. ఇది యాక్చువల్లీ ఇట్స్ వన్ ఆఫ్ ది వేరియబుల్. కాకపోతే ఇక్కడ మనం అసైన్ చేసింది ఫంక్షన్ లాగా కాబట్టి సో దీన్ని మెథడ్ని ఏ విధంగా అయితే కాల్ చేస్తామో సేమ్ అదే విధంగా అయితే కాల్ చేస్తాం. ఓకే, కన్స్ట్రక్టర్ ఓపెన్ చేస్తున్నాను అండ్ దీని నుంచి కాల్ చేద్దాం. వాల్యూ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు చూద్దాం దీని యొక్క అవుట్పుట్ ఫర్ 200. ఓకే, దీని యొక్క కన్సోల్లో చూద్దాం ఒకసారి. వీఆర్ ఇన్ ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ అనేది ఇదైతే ఎగ్జిక్యూట్ అయితే అయింది. వాల్యూ అనేది జస్ట్ మెథడ్ టైప్లోనే మనం ఇది కాల్ చేయాలి. కాకపోతే ఇక్కడ అనానమస్ ఫంక్షన్ అంటే ఇక్కడ మనం ఫంక్షన్ అనేది డిక్లేర్ చేస్తాం, అంతవరకే. దీనికి నేమింగ్ అనేది ఏది ఇవ్వదు. అనానమస్ ఫంక్షన్స్కి మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాల్ బ్యాక్స్ అనేటివి ఏ విధంగా అయితే కాల్ చేస్తుంటామో అనానమస్ ఫంక్షన్స్గా అయితే మనం వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటాం. వీటికి రీయూజబుల్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ అనేది ఉంది, ఇక్కడ క్రియేట్ అయితే చేసాం అండ్ ఇది వాల్యూ అనే దానికి అసైన్ చేస్తాం ఈ ఫంక్షన్ అనేది. అండ్ ఇప్పుడు దీన్ని రీయూజ్ అయితే చేయలేం. అప్పటికప్పుడు ఒక ఫంక్షన్ అనేది మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అప్పుడు ఆ ఫంక్షన్ అనేది క్రియేట్ చేసేస్తాం, అంతేగాని దాన్ని రీయూజ్ అయితే చేయలేం. సో వీటిని అనానమస్ ఫంక్షన్స్ అంటారు. వాటిని కాల్ చేయాలి అనుకున్నట్లయితే మనం ఏ వేరియబుల్కి అయితే అసైన్ అయితే చేస్తామో ఇలాంటి ఫంక్షన్స్ అనేటివి ఇక్కడ కాల్ చేయొచ్చు. జస్ట్ మెథడ్స్ని ఏ విధంగా కాల్ చేస్తామో ఆ విధంగా కాల్ చేయొచ్చు. ఒకవేళ పారామీటర్స్ ఏదైనా ఇనిషియలైజ్ చేయాలి అండ్ ఆర్గ్యుమెంట్స్ ఏదైనా సెండ్ చేయాలి అనుకున్నట్లయితే జస్ట్ ఇక్కడ num1, num2 టూ వాల్యూస్ అయితే ఇక్కడ ఇనిషియలైజ్ చేసాం పారామీటర్స్గా. ఇక్కడ నుంచి పాస్ చేద్దాం ఆ వాల్యూస్ అనేటివి 1, 2. ఓకే, ఈ విధంగా పాస్ చేశాను. అండ్ రిజల్ట్ వచ్చేసి ఇక్కడ చూద్దాం, num1 ప్లస్ num2. ఒక చిన్న ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తున్నాను, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. అండ్ ఇప్పుడు చూద్దాం, వీఆర్ ఇన్ ఫంక్షన్ 3. ఓకే, 3 అనేది రిటర్న్ అయింది. ఇక్కడ 3 అనేది ఈ 1 + 2 అనేది పాస్ చేసాం కదా, సో అవి వచ్చేసి ఒక ఎడిషన్ అయితే జరిగితే 3 అనేది రిటర్న్ అయింది. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ అయితే ఇచ్చాం, పారామీటర్స్ ఇనిషియలైజ్ అయితే చేసాం. అండ్ పారామీటర్స్కి టైప్ కూడా ఇనిషియలైజ్ చేయొచ్చు, లైక్ ఎనీ. ఇంకా మెథడ్స్లో ఫంక్షన్స్లో ఏ విధంగా అయితే చేస్తామో సేమ్ ఇంకా ఆ విధంగా చేసేయచ్చు. అండ్ రిటర్న్ కూడా చేయొచ్చు, వాల్యూస్ని రిటర్న్ కూడా చేయొచ్చు. వాల్యూస్ని ఏ విధంగా రిటర్న్ చేస్తారంటే రిటర్న్ కీవర్డ్ అనేది యూస్ చేసి num1 ప్లస్ num2 ఈ విధంగా రిటర్న్ చేయొచ్చు. అండ్ రిటర్న్ చేసిన వాల్యూ అయితే ఇక్కడికి మనకి ఇది ఇక్కడ కాల్ అయిన తర్వాత రిటర్న్ రిజల్ట్ అనేది వస్తుంది కదా, సో దాన్ని కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. రిటర్న్డ్ రిజల్ట్ అనేది ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేశాను, లోకల్ వేరియబుల్. అండ్ ఇప్పుడు ఈ వాల్యూ అనేది రిటర్న్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిటర్న్ రిజల్ట్లోకి వాల్యూ అయితే అసైన్ అవుతుంది, విచ్ ఇస్ num1 ప్లస్ num2 ఏదైతే రిటర్న్ చేస్తుందో అది వచ్చేసి దీంట్లోకి అసైన్ అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది వేరియబుల్ లాగా ఇచ్చినా కూడా మనం ఫంక్షన్ అనేది డిక్లేర్ చేసాం కాబట్టి అండ్ ఆ ఫంక్షన్లో
2 పారామీటర్స్ అనేటివి ఇనిషియలైజ్ చేస్తున్నాం కాబట్టి 2 ఆర్గ్యుమెంట్స్ అయితే సెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రెండు ఖచ్చితంగా సెండ్ చేయాలి. ఒక ఫంక్షన్ ఒక మెథడ్ని ఏ విధంగా కాల్ చేస్తాం సేమ్ అదే మాదిరిగానే, కాకపోతే ఈ వేరియబుల్ అనేది ఇప్పుడు ఎట్లా యాక్ట్ చేస్తుందంటే మెథడ్ లాగే యాక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఫంక్షన్ అనానిమస్ ఫంక్షన్స్ అనేటివి ఈ విధంగా అయితే ఇచ్చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు దీని యొక్క రిజల్ట్ అనేది చూద్దాం. console.log రిజల్ట్ ఈస్ రిటర్న్ రిజల్ట్. ఓకే, ఇది వచ్చేసి ఈ విధంగా అయితే మనం యూస్ చేస్తాం. ఇలాంటి అనానిమస్ ఫంక్షన్స్ క్రియేట్ చేసి ఒక వేరియబుల్ మాదిరిగా ఈ విధంగా డిక్లేర్ చేసి వీటిని యూస్ చేయాలి అనుకున్నట్లయితే ఈ అనానిమస్ ఫంక్షన్స్ వాటిని ఈ విధంగా అయితే యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యారో ఫంక్షన్. యారో ఫంక్షన్ అనేది ఏ విధంగా కన్వర్ట్ చేస్తామంటే యాక్చువల్లీ టైప్ స్క్రిప్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే టీఎస్ ఫైల్లో మనం ఏదైతే ఇచ్చుంటామో అది జావా స్క్రిప్ట్కి కన్వర్ట్ అవుతుంది. ఓకే, జావా స్క్రిప్ట్ కన్వర్ట్ అయ్యి ఆ తర్వాత బ్రౌజర్లో మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇది ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ ఒకవేళ యారో ఫంక్షన్స్ అనేటివి క్రియేట్ చేసిన తర్వాత వాటిని జావా స్క్రిప్ట్లో కన్వర్ట్ చేస్తే ఈ విధంగా మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది. బ్రౌజర్లో ఏ విధంగా రన్ అవుతుందో మనం ఏ విధంగా అయితే కాల్ చేస్తున్నామో ఆ విధంగానే ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంటుంది. ఓకే, ఇది ప్రాసెస్. ఇప్పుడు యారో ఫంక్షన్స్ అనేటివి ES6 యొక్క న్యూ ఫ్యూచర్. ఓకే, ఆ ఫ్యూచర్ అనేది ఇప్పుడు ఏ విధంగా ఇనిషియలైజ్ చేస్తారనేది చూద్దాం. స్మాల్ డిఫరెన్స్, ఓన్లీ వన్ స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే ఫంక్షన్ కీవర్డ్ అయితే ఇక్కడ ఇచ్చేదానికి లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మల్టిపుల్ స్టేట్మెంట్స్ కానీ ఇనిషియలైజ్ చేయాలి అనుకున్నట్లయితే, డిక్లేర్ చేయాలి అనుకున్నట్లయితే జస్ట్ ఈ విధంగా ఫ్లాట్ యారో ఇచ్చేసినట్లయితే ఇట్స్ ఎనఫ్. ఇంకా యాజ్ ఇట్ ఈస్ సేమ్, ఇంకా ఫంక్షన్ మాదిరిగా మనం ఇంతక ఫంక్షన్ ఏ విధంగా అయితే ఇచ్చామో ఇంకా ఆ విధంగానే వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఆ విధంగానే ఉంటుంది. జస్ట్ ఫ్లాట్ యారో అండ్ ఫంక్షన్ కీవర్డ్, వీ డోంట్ నీడ్ దోస్ అండ్ ఆల్. ఓకే, ఒకవేళ సింగిల్ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ కానీ ఇవ్వాలి అనుకున్నట్లయితే రిటర్న్ కీవర్డ్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ రిటర్న్ కీవర్డ్ అనేది ఇస్తే ఏదైతే రిటర్న్ చేస్తున్నామో అదే రిటర్న్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకి ఇదంతా అవసరం లేదు కదా, వీ డోంట్ నీడ్ దిస్ అండ్ ఆల్. అండ్ ఇట్ట కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఓన్లీ సింగిల్ లైన్ ఆఫ్ ఇవ్వాలి అనుకుంటే ఆ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏంటో ఇక్కడే ఇచ్చేసేయచ్చు. లైక్ num1 ప్లస్ num2. అండ్ రిటర్న్ కీవర్డ్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఫ్లాట్ యారో తర్వాత ఏ ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తామో ఆ వాల్యూవే రిటర్న్ అవుతుంది. అండ్ రిటర్న్ అయింది వచ్చేసి ఇక్కడ మనకి అసైన్ చేస్తున్నాం కదా, సో ఇక్కడ అసైన్ అయితే అవుతుంది. ఓకే, చూద్దాం. num1 ప్లస్ num2 అనేది ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, యారో ఫంక్షన్ అనేది ఇప్పుడు num1 ప్లస్ num2 చేస్తుంది, అదే వాల్యూ రిటర్న్ కూడా చేస్తుంది. ఇప్పుడు రిటర్న్ రిజల్ట్లో 3 అనేది ఉందా లేదా అనేది చూద్దాం. ఇక్కడ పాస్ చేస్తున్నాం కదా 1,2 అనేది, ఇంకా సేమ్ ఈ మెథడ్ ఇది కాల్ చేసే విధానం మొత్తం అలాగే ఉంటుంది. ముందర ఏ విధంగా అయితే డిస్కస్ చేసామో ఆ విధంగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ డిఫైన్ చేస్తాం కదా, ఇక్కడ చేసే డిఫైన్ ప్రాసెస్ ఒక్కటే చేంజ్ అంతే. ఓకే, చూడండి, రిజల్ట్ ఈజ్ 3 అనేది మనకి రిటర్న్ అయింది. సో రిటర్న్ కీవర్డ్ అనేది కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు. సో యారో ఫంక్షన్ అనేది ఈ విధంగా యూస్ చేస్తాం. అండ్ ఇంకా మల్టిపుల్ స్టేట్మెంట్స్ అనేవి కోడ్ అనేది ఇవ్వాలి అనుకున్నట్లయితే జస్ట్ బ్లాక్ ఓపెన్ చేసేసి ఇంకా ఇక్కడ ఇచ్చేసేయచ్చు. ఓకే, అండ్ హియర్ వాల్యూ మెయింటైన్ చేద్దాం. లైక్ కాన్స్ట్ వాల్యూ రిజల్ట్ అని చెప్పి ఇది ఇచ్చేద్దాం. అండ్ రిటర్న్ వచ్చేసి వాల్యూ రిజల్ట్. సో ఈ విధంగా కూడా ఇచ్చేసేయచ్చు. అండ్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి అనుకున్నట్లయితే రిటర్న్ కీవర్డ్ అనేది యూస్ చేయాలి. ఓన్లీ వన్ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ ఇవ్వాలి అనుకున్నట్లయితే ఆ స్టేట్మెంట్ మనం ఏదైతే ఇస్తామో, ఏ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తుంటామో అదే రిటర్న్ అవుతుంది. ఆ వాల్యూవే మనకి రిటర్న్ రిజల్ట్లోకి అసైన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి సేమ్ రిటర్న్ ఏదైతే ఇచ్చున్నామో అదే రిటర్న్ అయింది. ఓకే, సో ఇది యారో ఫంక్షన్స్ అనేవి ఈ విధంగా యూస్ చేస్తారు. ఇట్స్ ఏ గుడ్ ఫీచర్. మనం ఇది ఎక్కడ చూస్తుంటాం అంటే నార్మల్గా కాల్ బ్యాక్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, అంటే ముందర చెప్పాను కదా, అనానిమస్ ఫంక్షన్స్కి మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాల్ బ్యాక్స్ అని చెప్పాను కదా. సో అలాంటి కాల్ బ్యాక్స్ అనేవి మనం ప్రిపేర్ చేసేటప్పుడు వాటిని యూస్ చేస్తుంటాం. నెక్స్ట్ సెషన్లో అరే మెథడ్స్ అయితే యూస్ చేస్తున్నాం, లైక్ ఫర్ ఈచ్, ఫిల్టర్, మ్యాప్, రెడ్యూస్, ఇవి యూస్ చేస్తుంటాం. సో వాటిలో చూస్తాం మెయిన్గా ఈ యారో ఫంక్షన్స్ అనేటివి ఎక్కడ యూస్ చేస్తాం అనేది, ఎందుకంటే వాటిలో కాల్ బ్యాక్స్ అనేటివి ప్రిపేర్ చేస్తుంటాం కాబట్టి ఆ కాల్ బ్యాక్స్ అనేటివి యారో ఫంక్షన్స్ యూస్ చేసి మనం ప్రిపేర్ చేస్తుంటాం అనానిమస్ ఫంక్షన్స్. ఓకే, అవి ఏ విధంగా ఈ యారో ఫంక్షన్స్ యూస్ చేస్తుంటాం అనేది నెక్స్ట్ సెషన్ నుంచి మనకి ప్రాక్టీస్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఏపీఐ హ్యాండిలింగ్ చేసేటప్పుడు కూడా, ఏపీఐ రెస్పాన్స్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు కూడా మనం ఇట్లాంటి కాల్ బ్యాక్స్ అనేటివి యూస్ చేస్తుంటాం. అప్పుడు యారో ఫంక్షన్స్ యూస్ చేస్తుంటాం.
యాంగులర్ ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి యారో ఫంక్షన్ గురించి తెలిసి ఉండాలి. అండ్ మెయిన్గా వాటి మీద చాలా వరకు మనం వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి ఓకే, నెక్స్ట్ సెషన్స్ నుంచి మనకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది ఖచ్చితంగా, లైక్ ఏ విధంగా యూస్ చేయాలి అనేది. ఇప్పుడు ఎవరైనా కన్ఫ్యూజ్గా అయినట్లయితే కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. అండ్ దీని మీద ఇంకో వీడియో అనేది ఇంకా చేయాలా వద్దా అనేది నేను డెసిషన్ తీసుకుంటాను. ఓకే, అర్థమైనట్లయితే ఓకే, జంప్ టు నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం గైస్. స్టే ట్యూన్డ్.